మీరు అబ్జర్వ్ చేసుంటే నేను హెయిర్ కట్ చేసుకున్నాను. ఫస్ట్ టైం నేనే హెయిర్ కట్ చేసుకున్నాను అనమాట. సలూన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేసి 1300 yen అంటే ఒక 800 రూపీస్ పే చేస్తే అప్పుడు హెయిర్ కట్ చేస్తారు. సరే అంతా చేయలేక యూట్యూబ్ లోకి వెళ్ళి ఏమన్నా ట్రై చేయొచ్చా అని చెప్పేసి ఓపెన్ చేసి ఒక వీడియో చూసి ట్రై చేశాను. వర్క్ అయింది. చూసారా, మంచిగా హెయిర్ కట్ అయిపోయింది. స్ట్రైట్ కట్ అనమాట. స్ట్రైట్ గా కట్ చేసుకున్నా. ఎలా చేశాను ఏంటి మీకు కూడా చెప్తా, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే హెయిర్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. పాపిడి తీసుకొని మధ్యలో నుంచి వెనక పక్క కూడా శుభ్రంగా హెడ్ బాత్ చేసి హెయిర్ ని డ్రై చేసుకున్న తర్వాత ట్రై చేయండి. ఇది జుట్టు చిట్లిపోయినా గానీ లేదంటే స్ట్రైట్ గా హెయిర్ కట్ చేసుకోవాలన్నా గానీ ఇది మీరు ట్రై చేయొచ్చు. సో ఇట్లా పాపిడి తీసుకొని 2 పార్ట్స్ చేసుకోండి. ఇట్లాగా 2 పార్ట్స్ చేసుకొని రెండింటిని ఇట్లా పట్టుకొని ఇట్లా చిన్న దగ్గర రబ్బర్ బ్యాండ్ పెట్టండి. సో నా చిన్న హెయిర్ కాబట్టి అంత లెంత్ సరిపోవట్లేదు. మీకు ఎంత లెంత్ కావాలో ఎంతవరకు కట్ చేయాలో అక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ దాకా కట్ చేయాలనుకుంటే ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ పైన కట్ చేయాలన్నమాట, కింద కట్ చేయకూడదు. మీకు ఒకవేళ భయంగా ఉండి వర్క్ అవుతుందో లేదా అని డౌట్గా ఉంటే ఫస్ట్ కొంచెం కట్ చేయండి, తర్వాత లెంత్ పెంచుకోండి వర్క్ అయింది అనిపిస్తే. నాది యాక్చువల్గా థిన్ హెయిర్, కొంచెం వాల్యూమ్గా కనపడాలని చెప్పి నేను స్ట్రైట్ కట్ చేసుకుంటాను ఎప్పుడు కూడా షోల్డర్ లెంత్ వరకు. సో మీరు ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఈ హ్యాక్ ముందే తెలుసుంటే నేను ఎప్పటి నుంచో చేసుకునేదాన్ని. సో మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఆడపిల్లలు ఎవరైనా ట్రై చేసి వర్క్ అయితే కనుక కమెంట్ చేయండి, డెఫినెట్లీ వర్క్ అవుతుంది. అండ్ బై ద వే బయట వర్షం పడుతుంది, వ్యూ మాత్రం భలే ఉందిలే. అసలు ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది, చక్కగా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఏ గోల లేదు, పీస్ఫుల్గా సైలెంట్గా పక్షులు అరుస్తా ఇక వాటి సౌండ్స్ వింటూ నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి ఫాలో అయిపోండి.